ఆకలిగా ఉందమ్మా, అన్నం పెట్టడానికి కూడా ఎవరు లేరు. నా పెడమాకన్న మమ్మూరితో కొత్త బాగా ఓడిదాను మంచోడు అన్నాను. నా పెడమాకన్న మమ్మూరితో కొత్త బాగా ఓడిదాను. మేమిచ్చింది ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉండడు. పుసుక్కుని అంత మాట్లాడిసిందేట్రా ఈ నసగడ ఎప్పుడే వచ్చాడంటే మా నావనగడ్డ ఈ ప్రాంతానికి అంతా ఆ ప్రాంతానికి అంతా పోయి చూస్తే ఇదే ప్రాబ్లం. వాడు తిట్టదని చెప్పరా? వాళ్ళు పెట్టట్లేదు, మనల్ని పెట్టనివ్వట్లేదు. అంటే ఎస్ అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అంతా చూపిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నీకు దండం అమ్మా, నువ్వే చేసావురా. ఇలాగే మెయింటైన్ చేయి. లోపల నుంచి ఐడియాలు తన్నుకు వచ్చేస్తున్నాయి. ఒక్క అవకాశం ఇస్తే ఇండస్ట్రీ కుమ్మేస్తానా? ఒక్కొక్కసారి నిజంగా నాకు అనుమానం వేస్తాను. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఓకే నువ్వు ఎట్లా చెప్తే అట్లా. ప్రజలలో అపోహలు క్రియేట్ చేసి దాన్ని నాశనం చేసి అప్డేట్ చేసి సచివాలయంలోని ఆ రికార్డు పుస్తకం పెట్టి 20,000 ఇస్తానన్నావు. నువ్వు కొట్టావా? ఏ డౌటా? 9,50,000 మంది పైచిలకు మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందరికీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇచ్చినారు. ఏమైందిరా? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేలు చేసింది. పరిష్కారం కాని సమస్యలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పరిష్కారం అయ్యాయి. రాధా 550 స్టీల్ టీఎంటీ. దద్దమల్లారా, స్కూళ్లలో 5,000, 10,000 కోట్లు ఖర్చు పెట్టారు కదా యూస్లెస్ ఫెలోస్. ఏమైందిరా డబ్బులన్నీ? పుసుక్కుని అంత మాట్లాడిసిందేట్రా? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన